నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు దివంగత ఎన్టీఆర్కి అల్లుళ్ళు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇద్దరి మనస్తత్వాల్లో ఎంతో తేడా గమనించవచ్చు, మనం కనిపిస్తూ వస్తుంది. అయితే రాజకీయంగా ఇద్దరు కత్తులు దూసుకున్నారు గతంలో. ఆ స్టోరీ కూడా మనకు తెలుసు. మరి 1995లో ఎన్టీఆర్ను సీఎంగా గద్దె దించడంలో ఇద్దరు ఒకటయ్యారు. సరే, అప్పట్లో అంతా చెప్పుకున్నారు అది చంద్రబాబు రాజకీయ చతురతని. సరే, తన్ను తిట్టినోళ్లతోనే సీఎంగా ఆమోదముద్ర వేయించుకోవడం అంటే మామూలు విషయమే చెప్పండి. తన భార్య దగ్గుబాటి పురంధేశ్వరి వాదిస్తున్నా కూడా ఎన్టీఆర్కు వ్యతిరేకంగా చంద్రబాబుతో చేతులు కలిపినట్టుగా చాలా సందర్భాల్లో వెంకటేశ్వరరావు కూడా పశ్చాత్తాపం చెందారు. సరే, మరి ఇప్పుడు జరిగింది ఏమిటి? 3 దశాబ్దాల తర్వాత దాదాపుగా తోడల్లుళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. చాలా వింతగా ఉంది కదా. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణకు సంబంధించి చీఫ్ గెస్ట్గా చంద్రబాబు వెళ్ళడం విశేషం. ఇక ఇదే వెంకటేశ్వరరావు తాను బాబు చేతిలో మోసపోయాను అనేటువంటి ఆవేదనతో తన ముందు తరాల వాళ్ళందరికీ తోడలుడి మోసపూరిత చరిత్ర తెలియజేయాలని ఆయన అప్పట్లో అనుకున్నారు, ఆకాంక్షించారు. అందుకే బాబు చేసిన వంచన గురించి చరిత్ర కొన్ని నిజాలు అనే పేరుతో ఒక పుస్తకాన్ని సైతం రాసేశారు. మరి బాబు చరిత్ర, ప్రపంచ చరిత్ర ఈ మధ్య దగ్గుబాటి వెంకటేశ్వరరావు మారిపోయారు. ఇక్కడ మరో విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే బాబులో ఏమాత్రం మార్పు రాలేదు. బాబుపై మారిందల్లా వెంకటేశ్వరరావు గారి. బహుశా తన వారసుడు రాజకీయ భవిష్యత్తు కోసమో లేదంటే ఇలాంటి మార్పు దగ్గుబాటులో అందుకే వచ్చి ఉండొచ్చు. అయితే ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ వేదికపై చంద్రబాబు, వెంకటేశ్వరరావు చాలా ముచ్చట్లాడుకున్నారు, చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా గుచ్చి చెప్పుకున్నారు, మురిసిపోయారు. 3 దశాబ్దాల తర్వాత ఎన్టీఆర్ ఇద్దరల్లుళ్ళు కూడా ఆలింగనం చేసుకోవడం కూడా చర్చనీయాంశం అవుతోంది. అంతేనా, చాలా సందర్భాల్లో చంద్రబాబు గారిని వీలున్నప్పుడల్లా విమర్శించిన పురంధేశ్వరి కూడా పొగడతలతో ముంచెత్తడం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏంటంటే వీరి కలయిక సామాన్యులకు గొప్ప పాఠం అని చెప్పాలి. ఇది ఖచ్చితంగా పార్టీల కార్యకర్తలకు నిజంగా గుణపాఠమే. ఇద్దరూ ఒకటే చెప్తున్నారు ఏంటంటే 7 పొదుల వయసులో కోపతాపాలని మర్చిపోయామని. అంతేనా, గతాన్ని వదిలేయండి అని సూచించారు డాక్టర్ గారు. అయితే నా తోడల్లుడంటూ మురిసిపోయారు బాబు గారు. అయితే ఇది ఏపీలో హైలైట్ వార్తగా నిలుస్తోందని చెప్పాలి. ఇక ఇదే సమయంలో చూస్తే మన చుట్టూ జరిగే అంశాలను కూడా మనం పట్టించుకోవాలి. అడుగు స్థలం కోసం అన్నాదమ్ములు కోర్టుకు వెళుతున్నారు, నరుక్కు చస్తున్నారు. ఎప్పుడో ఎక్కడో వచ్చిన మాట తేడాతో కుటుంబాలనే వాళ్ళు దూరం చేసేసుకుంటున్నారు చాలామంది. డబ్బుల కోసం బంధువులు కానీ తోడబుట్టిన వాళ్ళని కానీ దూరం చేసేసుకుంటున్నారు చాలామంది. ఇక రాజకీయ పార్టీల కార్యకర్తల పరిస్థితి అయితే మాత్రం మరీ దారుణంగా ఉంటుంది. నమ్మిన నాయకుడి కోసం సొంతింటి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. సర్వం మర్చిపోయి తమ నాయకుడే దిక్కు, తమ నాయకుడే దేవుడు అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. నోవేడేస్ ఆల్సో. సరే, సొంత అన్నదమ్ముల మధ్య పార్టీ జెండాలు అడ్డుగోడలుగా మారిపోతున్నాయి. ఇంటి మీద పార్టీ జెండా కట్టామంటే చచ్చే వరకు కూడా అదే జెండా పట్టుకోవాలి అనేది కామన్ కార్యకర్త తీరు. అయితే ఒకింట్లో వేరువేరు పార్టీల అభిమానులు ఉంటున్నారు, గొడవలు పడుతున్నారు. మరి ఇదే సందర్భంలో ఖచ్చితంగా మనం తప్పనిసరిగా చర్చించుకోవాల్సిన మరో కీలక అంశం ఏంటో తెలుసా? తోడబుట్టిన అన్నా చెల్లెళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల వ్యక్తిగతంగా తీవ్రంగా విభేదించుకోవడం. వైఎస్ఆర్ రక్తం పంచుకు పుట్టినటువంటి జగన్, షర్మిల పరస్పరం తిట్టుకుంటూ రాజకీయంగా నష్టపోవడాన్ని చాలా స్పెషల్గా చర్చించుకుంటున్నారు. రక్తం పంచుకు పుట్టకపోయినా కూడా రాజకీయ ప్రయోజనాల దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పాలు నీళ్ళలా కలిసిపోయారని, వాళ్ళని చూసైనా సరే ఈ అన్నా చెల్లెళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని వైఎస్ఆర్ అభిమానులు అయితే హితవు చెబుతూ ఉన్నారు. అన్నా చెల్లెళ్ల మధ్య సయోధ్య కుదిర్చి ఒక వారధిగా నిలవాల్సిన తల్లి విజయమ్మ ఒక పక్షం వహించడం గురించి కూడా జనం బాగా డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా తన తల్లి విజయమ్మను ముందుంచి తన చెల్లెలు షర్మిల అక్రమచర్యలకు పాల్పడుతున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటే ఎన్సిఎల్టీ హైదరాబాద్ బెంచ్కు ఆయన రీసెంట్గా నిన్ననే వివరించారు. సరస్వతి పౌర వాటాల వివాదం విషయంలో తల్లి ఆవేదనను తానైతే అర్థం చేసుకోగలనంటున్నారు ఆయన. ఆమెపై గౌరవం ఉంది కాబట్టే అయితే చెల్లి వెనకుండా నడుపుతున్న ఈ అక్రమ కార్యక్రమాలన్నీ అడ్డుకోవడానికే ఈ పిటిషన్ వేశానని ఆయన వివరిస్తున్నారు.
ఇలా సాగుతున్నాయి వీళ్ళ మధ్య గొడవలు. ఇది గమనిస్తున్న అంతా కలిసి వైఎస్ఆర్కు ఆయన అభిమానులకు తీరని క్షోభను మిగులుస్తున్నారని మండిపడుతున్నారు వాళ్ళు. పైగా చంద్రబాబు విషయంలో చూస్తే తనకు రాజకీయంగా అవసరం వచ్చినప్పుడల్లా తానున్నానంటూ షర్మిల అత్యుత్సాహం ప్రదర్శించడానికి కూడా వైఎస్ఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ విషయాలన్నీ కూడా సగటు కార్యకర్త గమనించాలి. మరీ ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, షర్మిల కూడా బాగా గ్రహిస్తే మంచిది.